ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మనం రమణుల మాటలు కొన్ని విషయాల గురించి చెప్పిన మాటల గురించి ఆయన స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లు పట్టుకోవడం, ఆయన కొంచెం వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టడం గురించి కూడా తెలుసుకుంటున్నాం. ఆయనేమో పాపం 10 మందితో భోజనానికి కూర్చుంటే ఆయనకి కీళ్ళ నొప్పులు వచ్చాయి, లేవలేకపోయేవారు. లేవలేకపోతే ఒక పళ్ళెం పెట్టేవారు ఆయన చేయి కడుక్కునేందుకు. మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే ఒక ఆవిడ వచ్చి నిల్చుంది గ్లాస్ పట్టుకుని. ఆయన భోజనానికి కూర్చో అన్నారు. తర్వాత చేస్తాలండి అనేసి ఈవిడనింది. రమణులు ఊరుకున్నారు. ఒక చిన్న పిల్లొచ్చి నుంచుంది. ఎందుకు నుంచున్నావు? భోజనానికి కూర్చో అన్నారు. తీర్థం తెమ్మంది అమ్మమ్మ, అందుకొచ్చాను, భోజనానికి కాదు అంది. తీర్థం ఏమిటి అన్నారాయన. మీరు భోజనం అయిపోయాక చెయ్యి కట్టుకుంటారుగా, ఆ తీర్థం అందరూ తాగుతున్నారు, నన్ను తెమ్మంది అమ్మమ్మ అంది. ఆయన చెయ్యి కడుక్కుంటే తీర్థం అని పట్టుకుపోయేవారు. ఆయనకి అసహ్యం వేసి కాళ్ళు కదపలేనంత కీళ్ళ నొప్పులతో ఉండి కూడా ఆ రోజు నుంచి ఆయన శరీరం పడిపోయే వరకు ఇంకా ఆయన పళ్ళెంలో చేయి కడగలేదు. అలా నడిచి వెళ్ళి కొండతోపులో చేయి కడుక్కునేవారు. గురువు ఎంత ఓర్పుతో ఉండవలసి వస్తుందో, శిష్యుల మూర్ఖత్వానికి ఈయన ఎంత బాధపడవలసి వస్తుందో అన్నది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, గురువుగారు మీకు తెలియదంటారు, గురువుగారు మీకు తెలియని చెప్పడానికి శిష్యులు ఎందుకు అంటారు. గురువుగారు చెప్పింది వినడానికా, గురువుగారు మీకు తెలియదని చెప్పడానికా? వద్దు అని గురువు అన్నాడు అనుకోండి, ఆయన ఆయన అలా అనగానే మీ శిష్యులు ఆగిపోవాలి. ఈ పని చెయ్యి అన్నాడు అనుకోండి, చెయ్యాలి అంతే. గురువు అసలు మనల్ని పిలవాలటండి, గురువుని ఇబ్బంది పెట్టాలా మనం? అసలు ఆయన ప్రాణం తీసేశారంతే. ఈయన రమణ మహర్షి దగ్గర శిష్యులు అన్న పేరుతో మనం రమణుల జీవితం చదివితేనండి, అబ్బా ఇంత దారుణంగా బ్రతకూడదు అని శిష్యుడు అనేవాడు అనిపిస్తూ ఉంటుంది. అంతలా దారుణంగా వీళ్ళు ఆయన దగ్గర ప్రవర్తించారన్నమాట. అయితే రమణులేమో నోరు కొట్టుకుని ఆయన చెప్పింది ఒకటి, చాలామంది మూర్ఖత్వం ఒకటి. ఎంతసేపు ఆయన కాళ్ళ మీద పడిపోదామని, అయ్యో పెద్దవారైపోయారు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, మనం ఆయన కాళ్ళ మీద అఘాయిత్యంగా పడిపోయవచ్చా? నమస్కారం అంటే అదే చేసే విధానం? నమస్కారం అంటే గౌరవ ప్రకటనకి మర్యాదతో నిలబడితే సరిపోదా? గభాలను ఆయన కాళ్ళ మీద పడిపోతే ఆయన పడిపోరా? పెద్దవారు కదా. అలా పడిపోయే కదూ పాపం వెనుముకకు నరం తెగిపోయింది. అందుకని మనం శిష్యుడు గురువు అంటే అనుబంధము పద్మము భృంగంలాగా ఉండాలి. పుష్పం పైన భృంగం వాలి తేనెను ఎలా జురుకుంటుందో, గురువుగారి దగ్గర విద్య గురువుకి అలసట కలగకుండా తెలుసుకోవాలి. అంతేగాని గురువు విసిగెత్తిపోయి భయపడిపోయి పారిపోయేటట్లు చేయడం కాదు అని, అది శిష్యర్కం అనిపించుకోదు అని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. లోకంలో మూర్ఖత్వం అన్నది శిష్యుల పేరుతో ఎంత దారుణంగా ఉంటుందో రమణ మహర్షి జీవితం పరాకాష్ట. మహానుభావుడు ఎంత ఓర్పు పట్టారో ఆయనకి కాబట్టి చెల్లింది నిజంగా. మనసు ఊగిపోకుండా, కోపతాపాలకి లోనైపోకుండా, విసిగెత్తిపోకుండా భగవద్విషయం మీద అలా నిలబెట్టడానికి ఆయన ఎంత శ్రమ చేస్తే అసలు మనసుని నిలబెడతారండి. శిష్యులు అన్నవాళ్ళు అలా ఉండకూడదు. ఎలా ఉండాలో రమణ మహర్షి జీవితాన్ని మనం చదివితే తెలుస్తుంది. ఈ విషయం ఒకటి అని ఇలా మనం చెప్పగలుగుతాం, కానీ మొత్తం జీవితాన్ని మనం ఇందులో, రమణుల జీవితాన్ని మనం ఇందులో చెప్పలేం కదండి. చదివితే మొట్టమొదట కూర్చుంటే రాళ్ళు విసరడంతో మొదలుపెట్టి పెద్దవారైపోయిన తర్వాత కాళ్ళ మీద పడిపోవడం దగ్గర నుంచి, ఆఖరికి ఆయన స్నానం చేస్తే నీళ్లు తీర్థమని పట్టుకోవడం దగ్గర నుంచి, చెయ్యి కడుక్కుంటే నీళ్ళు ఎత్తుకుపోవడం దగ్గర నుంచి, ఆయన భోజనానికి కూర్చుంటే అన్ని విషయాలు కూడా మనకి ఎలా అనిపిస్తాయంటే, ఎవరైనా వస్తున్నారు అంటే ఈయన ఏ పనైనా చేయడానికి కూడా భయపడిపోతూ ఉండేవారు. ఏ పని చేస్తే ఏమిటనుకుని పట్టుకుపోతారు అన్నట్టుగా. ఆయన భోజనానికి కూర్చుంటే అంతటి మర్యాదస్తుడు, అంతటి సమవర్తి, అంతటి విజ్ఞానవేత్త, అంతటి ఆత్మదర్శనమైన యోగి. ఆయన ఒక్కరూ లడ్డూలు 2 వేసేసుకుంటారా? అందరికీ ఏది పెడతారో అది పెట్టాలి. ఆయన్ని విసిగించేసేవారు. నిజంగా ఆయన భోజనం గురించి చదివితే ఎలా బ్రతికాడురా మహానుభావుడు, ఆ శరీరంలో ఎలా ఉన్నాడురా అనిపిస్తూ ఉంటుంది. ఎంత తల కొట్టుకోవాల్సి వస్తుందో, చెయ్యి ఇలా పెట్టవలసి వచ్చేది ఎప్పుడు. అది ఎందుకంటే ఆ గురువుగారు భోజనం చేసేస్తే శిష్యులు ఏం చేసేస్తారో అని అదొక భయంగా తయారైపోయింది ఆయనకి. చాలా చిత్రహింస కింద ఉంటూ ఉండేది ఆయనకి. ఆయన భోజనం చేస్తారు అన్నప్పుడు ఎంత తింటారో
అంతే వడ్డించాలి కదండి ఎవరికైనాను. వద్దు అన్నప్పుడు ఇంకొకసారి అడిగి అంతకంటే వద్దు వద్దన్నప్పుడు మనం ఇంకా ఆగిపోవాలి. అంతేగాని బలవంతంగా కంచంలో పెట్టేస్తే వాళ్ళు పడేయలేరు, తినలేరు. వాళ్ళని అంత ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ రమణులని కూడా వీళ్ళు అలాగే ఇబ్బంది పెట్టేసేవారు. 2 లడ్డూలు, 4 జిలేబీలు వేసేస్తే ఆయన ఎక్కడ తింటారండి ఆయన. ఆయన ఎప్పుడు ఏదో అయ్యింది అనిపించుకుని నోట్లో కాస్త పడేసుకుని ఎప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోదామా అన్నట్టుగా ఆయన చూస్తూ ఉండేవారు. ఏ యోగి జీవితము, ఏ గురువు జీవితము దీనికి అతీతం కాదు. ఈయన ఎంతలాగా నోరు కొట్టుకుని ఏం చెప్పేవారో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవారు ఈయన దగ్గరికి వచ్చిన చాలామంది. ఇంకా మనం చెప్పాలి అంటే సాయిబాబా గారి జీవితం ఈయన జీవితానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా ఉంటుంది. సాయిబాబా గారు మాత్రం సుఖపడ్డారనుకుంటున్నారా అండి? ఆయన సుఖపడ్డం అంటే ఆయన మాత్రం ఏదో ప్రశాంతంగా ధ్యానం చేసుకోగలుగుతున్నారనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు సాయిబాబా గారిని అపార్థం చేసుకున్నంతగా ఎవరిని అపార్థం చేసుకోరు. సాయిబాబా గారిని పూజ చేసే వాళ్ళలో 199 మంది జ్ఞానం కోసం కాదు, వైరాగ్యం కోసం కాదు, ఆయన జీవితాన్ని ఎవరిష్టం వచ్చినట్లు వాడు వ్యాఖ్యానం చేసి ఎవరి నోటికొచ్చినట్లు వాళ్ళు మాట్లాడి ఆయన దగ్గరికి వెడితే ఏదైనా అయిపోతుంది. కాబట్టి శాస్త్రవిరుద్ధంగా ఏం చేసినా సాయిబాబా గారి మార్గంలో ఉన్నామని ఒక మాట అంటే సరిపోతుంది. ఆయన సిగ్గుతో ఎంత ఏడుస్తుంటారో అర్థం చేసుకుంటే అరే మనం ఇలా బ్రతకూడదు అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడూ అలా చెప్పలేదు. నేను ప్రతి పూట 1000 క్యాండిల్స్ బల్బ్స్ వేసి చదివా అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. చెప్పినటువంటి వాటన్నింటినీ ఆచరించారు. ఆయన మీదకి నెట్టారు. షిరిడీ సాయిబాబా గారి మీదకి ఎన్ని రకాలుగా అబద్ధాలతోటి చెప్పేసి ఆయన వంక పెట్టుకుని వీళ్ళు ఎంత చేసేస్తున్నారో. ఆయన శరీరంతో లేరు కదండి, కానీ ఆయన ఆర్తి అందవలసిన వాళ్ళకి అందుతుంది. ఆయన ఆత్మ ఆయన శరీరంలో లేకపోయినప్పటికీ ఆయన ఏం చెప్పారు? నా ఎముకలు మాట్లాడతాయి, మీకు ఎప్పుడూ లేదు అన్నమాట మీ ఇంట ఉండదు అని చెప్పారు. అటువంటప్పుడు ఈ భక్తులు ఏం చేసేస్తున్నారంటే, మా ఇంటి దగ్గరే ఒక గుడి ఉంది, అక్కడికి ఒక ఆవిడ ప్రసాదం పట్టుకుని పెడుతున్నారన్న. ఏం చేశారు బాబా గారికి అని అడిగితే, ఇవాళ ఫ్రైడ్ రైస్ చేశానండి బాబా గారికి అంది. ఇదేమిటమ్మా బాబా గారికి ప్రసాదం పెట్టేది, ఫ్రైడ్ రైస్ పెట్టడం ఏంటంటే, ఏముందండి మామూలుగా మనం అందరం తినేవే తింటారు ఆయన, అలాంటిది ఏమి ఉండదండి ఆయనకి. బాబా గారికి అంటే ఏదైనా పట్టుకెళ్ళిపోవచ్చు. అంటే ఇంకా ఆయన భగవంతుడిగా మనం నమ్మనప్పుడు ఆయన్ని గుడికి వెళ్ళడం ఎందుకు, ఆయనకి ప్రసాదాలంటూ పట్టుకెళ్ళడం ఎందుకు, అక్కడ పూజలు భజనలు చేయడం ఎందుకండి. ఆయన్ని కొంతమంది అయితే ఆడవాళ్ళు బహిష్టు సమయంలో కూడా ఆయన చరిత్ర చదివేయచ్చు, ఆయన ఏమనుకోరు అంటూ ఉంటారు. ఆయన ఏమీ అనుకోనప్పుడు మనకి చరిత్రలో ఉంటుంది. ఒక ఆవిడ పంతంగా నువ్వు ఉపదేశం చేస్తేనే కానీ నేను కదలను అని అంటే, ఆయన అబ్బబ్బే వద్దమ్మా, నాకు గురువుగారు నాకేం ఉపదేశం చెప్పలేదు, నీకు కూడా నేనేం చెప్పలేను, తల్లి తాబేలు అవతల ఒడ్డు నుంచి ఉండి పిల్ల తాబేళ్ళని ఎలా పెంచుతుందో అలాగే పెంచారు మా గురువుగారు, కాబట్టి నువ్వు ఉపవాస దీక్ష పొంది ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా పండగ కాబట్టి బొబ్బట్లు అవి చేసి పెట్టు అని చెప్పి పంపించేస్తారు. అదే సమయానికి ఆ ఇంటి ఆవిడ ఇంట్లో రాకూడని సమయం వచ్చింది అని అన్నప్పుడు, కాబట్టి ఆవిడ ఏమీ చెయ్యకూడదు కాబట్టి ఈవిని పంపారు అని మనకి చరిత్రలో విపులంగా రాసిపెట్టి ఉంటుంది. అది చదివిన తర్వాత అయినా సరే వీళ్ళు కనీసం ఆ సమయంలో బాబాగారి పూజలు కానీ, బాబాగారి భజన కానీ, బాబాగారి చరిత్ర చదవకుండా ఉండడం కానీ చెయ్యట్లేదు. ఆయన ఏమీ అనుకోరు, ఆయనకి ఏమీ పర్వాలేదు, ఆయన చూడొచ్చారా, ఆయన ఒక విగ్రహం అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. రమణుల జీవితం అంతే అయింది. ఆయన శరీరంతో ఉన్ననాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆ కోణంలో చదవండి. చంద్రశేఖర భారతి అంతే, శరీరంతో ఉన్ననాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో జనాలు. కామకోటి పరమాచార్య అంతే, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మహానుభావుడు. ఇన్ని ఇబ్బందులు పడి కూడా వెలిగిపోతున్న దీపం తాను కాలిపోతూ ప్రకాశించినట్టు అంత ఓర్పు పట్టి సందేశం ఇస్తూనే ఉన్నారు తప్ప బడిలిపోలేదు జీవితంలో వీళ్ళెవరు. అది వాళ్ళ గొప్పతనం. అంతటి మహాపురుషులు. అందుకే వాళ్ళ పేరు చెప్తే చాలు లోకం గౌరవించింది, జ్ఞానం కలిగింది, భగవంతుని అనుగ్రహం కలిగింది. ఇన్ని గొప్ప మార్గాలు ఆయన జీవితంలో మనకు ఆచరణ ద్వారా చూపించారు. ఒక జ్ఞాని ఎలా ఉంటాడో, ఎంత నిస్సంగంగా ఉంటాడో, ఎంత ప్రశాంత స్థితిలో ఉండడానికి ఇష్టపడతాడో, మనసుకి ఏ రాగద్వేషాలు అంటుకున్నా మళ్ళీ పునర్జన్మలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ రాగద్వేషాలు అంటకుండా
చేతికి నూనె రాసుకొని పనసపండు కొట్టి తొనలు తీస్తే వ్యక్తి ఎలా ఉంటాడో మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంత జాగ్రత్తగా సందేశమే. ప్రతి అడుగు సందేశమే. ఇక్కడ చూడండి, పనసపండు ఒలిచేటప్పుడు అది జిగురు చేతులకు అంటుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం కొబ్బరి నూనె రాసుకుని ఆ పనసపండు ఒలిచామనుకోండి, అది కూడా వలవడం కూడా ఒక టెక్నిక్గా ఉంటుందండోయ్. మామూలుగా ఏదో అడ్డంగా నిలువుగా కోసేస్తే పనసపండు సరిగ్గా రావు తొనలు. అలాగే జ్ఞాని కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు అంటే ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతూ ప్రతి మాటని ప్రతి అడుగుని సందేశంగానే చెప్తూ ఉంటారు. అందుకే అసలు రమణుల జీవితం లాంటి అద్భుతమైన జీవితం మనకి ఎక్కడా కనబడదు. అంతటి మహాపురుషులు. శరీర కాష్టం, ఇది సాక్షి ఆత్మ. కట్టగడపటి వరకు అంతే. ఆ మాటకి ఇంకొక మాట తిరుగు లేకుండా అదే మాటను పట్టు కూర్చున్నారు ఆయన. దాన్ని రక్షించుకోవడం కోసం ఆయన ఒకసారి పచ్చకామర్లు తగ్గించుకోవాలనుకున్నారు. డాక్టర్లకు లొంగలేదు, తగ్గిపోయింది. ఆయన అనుకుంటే సర్కోమా తగ్గించుకోలేరండి. ఎందరో అడిగారు. ఎప్పుడో అప్పుడు పడాలి శరీరం, ఏదో ఒక కారణం. ఏదో కారణం లేకుండా మన శరీరం పడిపోతే దానికి ఏమీ గొప్పతనం ఉండదు. కాబట్టి ఒకవేళ నిజంగా అలా మామూలుగా పడిపోయినా ఇప్పుడు ఈ ఇన్సూరెన్సుల కోసం వాటి కోసం ఈ డాక్టర్లో డెత్ సర్టిఫికెట్ కోసం ఏదో ఒకటి రాయాలన్నట్టుగా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యిందనో, రెస్పిరేటరీ ప్రాబ్లం అనో, లేకపోతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిజార్డర్లో వచ్చిందనో ఏదో ఒకటి రాసేసి ఆ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి చూడండి, అది ఎలా అయిపోయిందంటే ఏదో సామెత చెప్తారు చూసారా, నింద లేకుండా బొందె ఎలా పోతుంది అని. ఈ బొంది పడిపోవలసిందే, కానీ దానికి చెయ్యవలసిన ఎంత తతంగం చెయ్యాలో అంతా చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ చేసేసాం అనుకోండి, అది చాలా అర్ధరహితంగా ఉంటుంది. కాబట్టి ఆయన రమణులు కూడా ఒక మాట అంటూ ఉండేవారు. ఆయనకి సర్కోమా వచ్చినప్పుడు పుండుకు పుండొచ్చింది అని ఉన్నారు. పుండుకు పుండొచ్చిందంటే ఈ శరీరం అంతా ఒక పుండు లాంటిది అని ఆయన ఉద్దేశం. అంతే కదండి, శరీరం అంతా పుండే. ఏముంది, పైకి ఒక చర్మం ఉంది కానీ లోపలంతా పుండే కదండి. నిజానికి చెప్పాలంటే ఈ మాట అన్నది ఒక్క సూర్యనాగమ్మ గారికి అర్థమైంది. ఆయనకి శరీరం అంతా క్షోభించిపోతుంది, సాక్షిగా ఉన్నారు. అదా ఒక ఉపయోగం అంటూ ఏం లేదు. నెత్తురా కారిపోతుంది, మాట రావడం లేదు, నడుముకి నరువా తెగిపోయింది, కాలా వాచిపోయింది, 104 జ్వరం. అయినా దర్శనం కావాలనేవాళ్లే తప్పితే ఆయనకి కాస్త ప్రశాంతంగా కాస్త కూర్చుని ఆయన ధ్యానంలో ఆయన ఉంటారు, కాస్త రెస్ట్ ఇద్దాం అనేవాళ్ళు లేరు. ఆయన అలా ఉన్నా సరే కోరికలు కోరేవాళ్ళే. అయినా సరే ఆయన అనుగ్రహించాలని చూసేవారు. అందుకే సూర్యనాగమ్మ గారు ఎత్తైన ప్రదేశం మీద నిలబడి అడిగింది ఆవిడ, మా స్వార్థం మాది, వద్దింకా ఈ శరీరం విడిచిపెట్టేయండి భగవాన్ అంది. అంటే అర్థం చేసుకున్న శిష్యురాలు సూర్యనాగమ్మ గారు ఒక్కరే. ఆయన శరీరం ఎంత కందిపోయినా ఎంత శిథిలమైపోయినా లోకానికి సందేశం ఇస్తూనే ఉన్నారు. అంతటి మహాపురుషుడి గురించి మనం తలుచుకోకపోతే, ఆయన పేరు స్మరించకపోతే, ఆయనకి నమస్కరించకపోతే కృతజ్ఞులం అయిపోతాం. అటువంటి గురువులకి లోటు రాదు, మనకి లోటు వస్తుంది. ముందు చిత్తశుద్ధి కొరకు భగవంతుడిని భక్తితో ఆరాధించి వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం మనం మొదలుపెట్టాలి. ఆయన మహాజ్ఞాని, బ్రహ్మమైపోయారు. ఆయన ప్రారబ్ధంగా శరీరాన్ని మోస్తున్నానని అనేక పర్యాయాలు చెప్పారు. అయినా ఆయన్ని చూసి సంధ్యావందనం మానేస్తున్నానన్నాడు ఒక ఆయన. ఆయనకి దేహబంధువే వెళ్ళి చెప్పారు, అయ్యా ఆయన సంధ్యావందనం చెయ్యడట అని. ఎందుకు చెయ్యమని అడిగారు. మీరు చెయ్యరు కదా, అందుకే నేను చెయ్యనన్నాడు. తప్పు, నువ్వు చేయకుండా ఉండకూడదు, నువ్వు చెయ్యి అని చెప్పాడు. నారాయణ మొదలయ్యారు అనుకుంటాను. ఆయన వచ్చి అన్నాడు, 40 ఏళ్ళు నీతో కలిసి ఉన్నాను, నాకు బదిలీ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, ఇక మిమ్మల్ని విడిచిపెట్టి మీకు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేయాలన్నాడు. ఆయన నవ్వి అన్నారు, 40 ఏళ్ల నుంచి నీతో తిరిగిన నాకు తిరువణ్ణామలైలోనే ఉన్నానన్న అర్థమైందన్నమాట. ఆ ఒక్క మాట అర్థమైతే మనకి గురువు అంటే ఏమిటో తెలిసిపోతుంది. ఆకాశం అంతా నిండిపోయినవాడు గురువు. గురువు ఎక్కడ లేడండి, గురువు అంతటా ఉంటాడు. గురువు అంతటా ఉంటున్నాడంటే భయభక్తులు ఉంటాయి. మా గురువుగారు నిరంతరం నన్ను చూస్తూనే ఉంటారు అనేటటువంటి భయం ఉందనుకోండి, మనం చెడుగా ప్రవర్తించం.
ఈ రోజుల్లో మన గురువుగారు అంటే ఈ కాలేజీల్లో స్కూళ్ళలో ఉన్న టీచర్లని గురువుగా పరిగణించడం అనేది ఈ పిల్లలకి, ఈ కాలం పిల్లలకి అస్సలు ఉండట్లేదు. గురువు గారితోటి అనేక మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉండడం, వాళ్ళతోటే కొంతమంది చెయ్యకూడని పనులు చేస్తూ ఉండడం, అలాగే గురువు గురించి ఒక గురువు దగ్గర ఒక గురువు గురించి హేళనగా మాట్లాడడం, పిల్లలందరూ కలిసి వాళ్ళకి నిక్నేములు పెట్టడం, ఇలాంటివన్నీ చాలా అసహ్యకరంగా ఉంటున్నాయి. ఇవి ముఖ్యంగా సినిమాలలో చూపించి వాటి ప్రభావం పిల్లల మీద పడేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే గురువు చూస్తారు. మనం బాబా గారిని కొలుస్తున్నాం అనుకోండి, ఆయన మన గురువు అనుకుంటే ఆయన మనం ఏం చేస్తున్నా చూస్తూనే ఉంటారు కదండి. ఆయన్ని మనం గురువుగా భావించి ఒక భగవంతుడిగా మనం పూజ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు చూడడు మనల్ని? కాబట్టి మనం చేసే పనులు జాగ్రత్తగా చేసుకుని, ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే అది తెలిసి చేసినా తెలియక చేసినా సాయంత్రం వచ్చి ఒక్కసారి దండం పెట్టుకుని, బాబా ఇలా చేశాను, నువ్వు నా గురువు అనుకున్నాను, తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా ఉండేటట్టుగా నన్ను కాపాడు అని ఆయనకి దండం పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే బాబా గారనే కాదు, మనం ఏ మూర్తిని ఏ ఆకారంలో ఉండగా పూజిస్తున్నామో ఆ ఆకారం దగ్గరికి వెళ్ళి మనం చేసిన తప్పును ఒప్పుకొని మనకి మంచి మార్గాన్ని చూపించమని ధైర్యంగా నిస్వార్థంగా అడగగలిగాము అంటే ఆయనే చూసుకుంటారు. కాబట్టి రమణులని గురువుగారుగా అనుకుంటూ ఇంకా శిష్యులు ఏ రకంగా ఆయనని బాధ పెట్టారు, ఆయన ఆఖరి నిమిషాల్లో ఎంత బాధపడ్డారు అనే విషయాలన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు మీ ముందు ఉంచి త్వరలోనే ఈ విషయాలు, ఈ రమణులి తత్వం గురించి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.